Playing action. Yamaha FZ nana 150cc na 200 top speed nana ఎంతో just 78,000 nana మీ నాన్న పేరు ధీరుభాయ్ అంబానీ కాదురా, దామరమడుగు ఆంజనేయులు, గవర్నమెంట్ టీచర్ని. అయినా నేను చేసే ఉద్యోగానికి నువ్వు మీ అమ్మ అడిగే కోరికలకి ఏమైనా సంబంధం ఉందంటరా? ఇప్పుడు నీకు బండితో పని ఏంటో? కాలేజీకి వెళ్ళాలి నాన్న, రోజు ఈ సైకిల్లో వెళ్ళాలంటే వస్తున్నాను. ఫ్రెండ్స్ అంతా కాలేజీకి బైకుల మీద వస్తున్నారు. మూతి మీద మలిసిన మీసానికి యమహా షోరూమ్కి ఏమైనా సంబంధం ఉందంటరా? ఎక్స్ప్రెషన్ మార్చు. ప్రాణాలు తీస్తారు. తీస్తుంటారు. నా వల్ల కాదురా. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న, ప్లీజ్. నువ్వు బండి కొనిస్తే నేను స్టేట్ ఫస్ట్ వస్తానన్న. ఏ స్టేట్ ఫస్ట్ నాన్న? తెలంగాణనా ఆంధ్రానా? ఇంకా విడిపోలేదు కదా నాన్న. ఒక్క మాట మాట్లాడితే మన ఇద్దరం విడిపోవాల్సి ఉంటుందిరా. నాన్న యాక్షన్. సరేరా, బండి కొనిచ్చానే అనుకో. అనుకో కాదు, కొనేసాను. పూజ కూడా చేయించి బయట పెట్టాను. మంచి ఎక్స్పీరియన్స్. దాంతో రెండో రోజు నేను చెప్పడం దేనికి నువ్వే చూడు. అలా సర్కస్ లో కోతికి నీకు రెండో రోజు ముగుస్తుంది. ఇంకా మూడో రోజు వాళ్ళకి యాక్షన్ చెప్పు. యదవ, నీకు బండి కొనిచ్చిన పాపానికి యదవం చేసావు కదరా. సర్లే, భరించక చస్తానా?
తెలిసి కాలేజీలో మీ ఫ్రెండ్స్ తిన్నోడు డక్క డక్క పున్నోడు పదేవి నాటి తిన్నోడు డక్క డక్క పున్నోడు తపత్తు చూపుల టైపోడు వీడుతుంటరోడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నావేంట్రా? అమ్మాయిని పట్టాలంట ఆపంటే ఎంతసేపు డించిక్ 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 పాటలేంట్రా? ప్రశాంతంగా ఘంటసాల గారి పాటలు వినండి. ఘంటసాల ఘంటసాల తెలియని నా కొడుకులందరినీ చెరసాల్లో పెట్టి కుమ్మేయాలి. నిలువవే వాలు కనుల దానా వయ్యారే హంస నడక దానా నీ నడకలు హొయలున్నదే తానా నువ్వు పులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఒలలనా అది నీకే తెలుసు నిలువవే వాలు కనుల దానా వయ్యారే హంస నడక దానా నీ నడకలు హొయలున్నదే తానా
ఒక అమ్మాయిని పడేసామని తెలిసి కాలేజీలో మీ ఫ్రెండ్స్ పెగ్గుతో స్టార్ట్ చేసి పిగ్గులా తాగుతావు. के साज बना लूं, धड़कन को आवाज बना लूं, स्मोकिंग स्मोकिंग निकले रे धुआं, सीने में जलती है अरमानों की अर्थी, अरे व्हाट टू टेल यू डार्लिंग क्या हुआ, सपने देखे जन्नत के पर मिट्टी में मिल जाए. నీ మైండ్ లో గర్ల్ ఫ్రెండ్ చప్పట్లు స్పీడ్ పెంచావు, 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 ధమాల్. అలా మన ఫ్యామిలీ కదా మోగిసిపోతుంది. బండి కొనగానే చదువు సంకనాగిపోయింది. తర్వాత దొంగవయ్యావు, ఆ తర్వాత సిగరెట్లకి మందుకి బానిసయ్యావు, చివరికి ఫాస్ట్ గా బండి తోలి టపా కట్టేసావు. టోటల్ గా ఒరే బండి కొనేయడం వల్ల ఫ్యామిలీ అంతా బకెట్ తన్నేస్తావరా. ఇప్పుడు చెప్పరా నీకు బండి అవసరం అంటావా? నువ్వు వెళ్ళి బుక్స్ చదువుకో, నేను పేపర్ చదువుకుంటా. నువ్వు కదలకు. నువ్వు వెళ్ళనా? తిరుగు.